నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. కల్తీ నెయ్యి వ్యవహారం అంటే గతంలో మనం మాట్లాడుకున్నాం. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని. ఎందుకంటే సిట్ ఏం చెప్పింది, ఆ ఛార్జ్ షీట్లో అంటే 2 ఛార్జ్ షీట్లలో ఏం పొందుపరిచింది, ఆ అంశాలని పక్కన పెట్టేసి ఎవరి ఊహాజనితంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని. ఎగ్జాక్ట్గా నిన్న ఉండవల్లి గారు అంబటి రాంబాబు గారిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట కావచ్చు, జర్నలిస్ట్ సాయి గారు ఆయన చేస్తున్న వీడియోస్లో కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోలుతున్నాయి. అంటే తప్పుదారి పడుతుందా ఈ కేసు, అంటే ప్రజల్లోకి వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళట్లేదా అనే అనుమానాలు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఉండవల్లి గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు, రాంగ్ డైరెక్షన్, అందుకని ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన చేస్తున్న కామెంట్స్ ఆయనకి తెలియట్లేదు, అవన్నీ అబద్ధాలు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ దాని మీద వివరంగా చెప్తాను అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కావచ్చు, జర్నలిస్ట్ సాయి గారు కావచ్చు, ఇంకొంతమంది జర్నలిస్ట్ అనే ముసుగులో ఉన్న కొంతమంది వీడియోలు అబ్జర్వ్ చేస్తే తప్పుదారి పడుతుందేమో అన్న అనుమానం వ్యక్తమవుతుంది. సిట్ ఏదైతే చెప్పిందో ఎగ్జాక్ట్గా దాని గురించి ఎవరు మాట్లాడట్లా, దాన్ని పక్కన పెట్టేసారు, 1-2 లైన్లు పట్టుకొని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇక్కడ భారతదేశంలో, ప్రజాస్వామ్య భారతదేశంలో మాట్లాడుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే విశ్లేషకులుగా ఉన్న నాబోటి వాళ్ళకి కావచ్చు, లేదంటే ఇందాక మీరు చెప్పినటువంటి చాలామంది విషయాల్లో కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేయడంలో కూడా తప్పులేదు. సహజంగానే కొంతమంది ఇందుట్లో వీళ్ళు మాట్లాడే మాటలు వినటానికి చాలామంది ఆసక్తిగా కూడా ఉంటారు. కారణం ఏంటంటే గతంలో వాళ్ళు మాట్లాడిన విధానాలు, విశ్లేషించే విధానం, సమస్యల గురించి ప్రజలకు అడ్రస్ చెప్పే విధానం చాలామందికి ఆకట్టుకునేది ఒకనాడు కొంతమందికి. కానీ 2014 నుంచి చాలామంది వైఖరిలో మార్పు వచ్చింది, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఒకళ్ళు మాత్రమే భుజాన్ని వేసుకొని పదే పదే పచ్చి అబద్ధాలను చెప్పడానికి అలవాటు పడిపోయారు. విశ్లేషకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, చాలామంది కావచ్చు. సహేతుకమా కాదా, మనం మాట్లాడేది ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, గతంలో మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటి, ఇది మాట్లాడితే ఏ విధంగా వాళ్ళు మనని తిరిగి ఆదరిస్తారా లేదా అసహించుకుంటారనే అవగాహన కూడా వాళ్ళకి లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. రాష్ట్రంలో సమస్యలు లేవు అంటే లేవు అని చెప్పలేను నేను, సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలను అడ్రస్ చేయకుండా ఏకాడికి ఇంకా వాళ్ళని కాపాడుకునే విధంగా ఈ కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, ఈయన మాట్లాడిన అంబటి రాంబాబు విషయంలో కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, సహజంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఆ ప్రెస్ మీట్ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వయసు రీత్యా ఆయన వృద్ధుడయ్యాడని చెప్పని స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఇక్కడ. ఆ వృద్ధాప్యంలో వచ్చే కొన్ని అంటే మతిమరుపు కావచ్చు, కొన్ని విషయాలు ఆయనకు కూడా వచ్చినాయి అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే, ఆయన మాట్లాడే విధానం చూసుకున్న తర్వాత. మీరు గమనిస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యానికి సంబంధించి క్వార్టర్ బాటిల్ పట్టుకొని దాని గురించి 1 గంట సేపు విశ్లేషణ చేశాడు. ఇది ఎంత తయారైద్ది, మూత ఎంత, సీసా ఎంత, ఇందులో మందు ఎంత, బెవరేజ్ వాళ్ళు ఏ విధంగా ఎంత కొంటున్నారు, ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడాడు. మరి అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దానికి 3 పెంచినప్పుడు కూడా మాట్లాడాల. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు గుర్తొస్తాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి రామోజీరావు గారి మీద ఏ విధంగా అయితే ఒక్కరోజైనా 1 గంట అయినా సరే ఆయన జైల్లో పెట్టాలని చెప్పని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి అదే చాలా రోజుల నుంచి ఏందా ఇంకా తను బయటికి రాలేదు, మాట్లాడలేదు అనుకున్నాను నేను. ఈరోజు వచ్చి అంబటి రాంబాబు గురించి అక్రమంగా జైల్లో పెడతారా, ముఖ్యమంత్రి గారిని అంటే జైల్లో పెడతారంటే గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అతన్ని జైల్లో ఉంచింది ఇప్పుడు, ఆయన వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నది ముఖ్యమంత్రి గారిని అన్నందుకు కాదు, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించినందుకు. అందుకే అన్నాను నేను ఆయనకు మతిపరుపు వస్తుందేమోనని. ఆయనకి మతిపరుపు వచ్చింది అన్న కారణం కూడా అదే. ఇంకోటి చూడండి మీరు, అక్కడ ఆయన మామూలుగా కళ్ళజోడు కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు. కూలింగ్ గ్లాసులు పెట్టుకొని పాపం
సెల్ ఫోన్లో చదవాలంటే కూలింగ్ గ్లాస్తో కుదరదు కదా, అవును. రీడింగ్ గ్లాసులు కావాలి. మామూలుగా రీడింగ్ గ్లాస్ పెట్టుకోవడానికి ఆ వయసుకి ఆయనకి కాస్త అంటే నాకు ఇంకా వయసు నేను అంతా సవ్యంగా ఉన్నాను చెప్పుకోవడానికి తాపత్రయం కావాలా, కనపడకపోయేతలకి అవి తీసేసి మామూలుగా రీడింగ్ గ్లాసులు పెట్టుకోవాలి. అవును, పెట్టుకోవాలి సార్. కానీ ఆయన కూలింగ్ గ్లాసుల మీద రీడింగ్ గ్లాసులు పెట్టుకోపోయారు చూడండి కావాలంటే. అంటే మతిమరుపు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి ఆయన మాటలు పరిగణలో తీసుకో. ఎందుకంటున్నానంటే ఇంత స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని అన్నందుకు కాదు, ఇప్పుడు అంబటి రాంబాబు అక్కడ ఉంది. ఓకే. అంటే పోలీసుల మీద దురుసు ప్రవర్తన సందర్భంగా అక్కడ ఉన్నాడు. సరే ఈరోజు దానికి కూడా బెయిల్ వచ్చేసింది, అది వేరే విషయం. మరి రాజమండ్రి గదిలో పెట్టిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇదే దాంట్లో పట్టాభిని పెట్టారు కదా, పెట్టారుగా. మరి పట్టాభింటి మీద దాడి జరిగినప్పుడు నువ్వు బయటకు వచ్చి ఏమైనా మాట్లాడావా? అపర మేధావి, 10 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడివి, బ్రాహ్మణోత్తముడివి, వేదాలు పఠించిన వాడివి, ప్రజల సమస్యల గురించి మాట్లాడేవాడు అయితే మరి ఆ రోజు బయటకు వచ్చి పట్టాభింటి మీద అంత విధ్వంసం చేసి 7 సంవత్సరాల పసిపిల్ల ప్రాణాలు అరచేతితో పెట్టుకొని బాత్రూంలో దాక్కొని ప్రాణాలు రక్షించుకుంటా ఉంటే మీరు చేసిన అమానుషం అని చెప్పి ఒక మాట మాట్లాడావా? పోనీ ఆ దాడి చేసిన వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేశారు ఆ రోజు? బుద్ధా వెంకన్న, బోండా ఉమా గారు ఇద్దరు మాచర్ల నియోజకవర్గానికి పరిశీలనకు వెళ్తూ ఉంటే ఎలక్షన్లు అక్కడ దారుణంగా జరుగుతున్నాయి అని చెప్పని అక్కడ ఎవరైతే తొలగా కిషోర్ అనే వ్యక్తి అతి దారుణంగా వాళ్ళు వెళ్ళే వాహనం మీద దాడి చేస్తే అలా దాంతోపాటు ఉన్న లాయర్ గారికి తలకు దెబ్బలు తగిలి వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడి వచ్చారు కదా. మరి ఆ రోజు ఏమన్నా ఖండించావా? ఇట్లా చెప్పుకుంటా వెళ్తే చాలా ఉంటాయి. సరే మిగిలిన మేధావులు కూడా ఈరోజు కల్తీ నెయ్యి గురించి అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా జరిగింది, ఇలా జరిగింది, దాంట్లో అది లేదు ఇది లేదు, ఒకళ్ళు వచ్చేతలకి అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది, దాని గురించి రిపోర్ట్లు ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నారు. స్పష్టంగా సుబ్బారెడ్డి 22లో జరిగిన ఉదంతానికి సంబంధించి ఆయన వెళ్ళి ముక్కుతోటి వాసన చూసి నెయ్యిలో తేడా ఉందని చెప్పని, అలాగే జీడిపప్పు కావచ్చు, యాలకులు కావచ్చు తేడా ఉన్నాయని చెప్పని దాని మీద రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పని శాంపిల్స్ పంపిస్తే మైసూరు ల్యాబ్కి శాంపుల్ పంపిస్తే కనీసం శాంపిల్ పంపించాం కదా రిపోర్ట్ ఏమొచ్చిందని చూడకుండా, అంటే వాడు ప్రణాళికబద్ధంగా వెళ్ళారనడానికి నిదర్శనం. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు, రిపోర్టు చూడలేదు. ఆయన పాలక మండలి అధ్యక్షుడు, దాని గురించి చర్యలు లేవు, మళ్ళీ వాడకే కొనసాగించారు సార్. అంటే చెప్తాను. ఇప్పుడు అట్లా చేసుకుంటా వచ్చిన దాని గురించి ఈరోజు కనపట్లా. ఈరోజు దాంట్లో ఏముంది? ఎన్డీడీబీ రిపోర్టును ఏదన్నా కాదని సిట్టువాడు చెప్పారా? ఎన్డీఏఆర్ఐకి ఈరోజు వాళ్ళు పంపించిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం అదైనా సరే సంపూర్ణంగా ఏమన్నా ఉందా? సంపూర్ణంగా ఏమన్నా ఉందా? తక్కువగా ఉంది అంటే, తక్కువగా ఉంటే మేము గుర్తించలేము అంటే అసలేమి లేనట్ట, అసలేమి లేనట్ట అపర మేధావులు చెబుతున్నారు కదా. అదే రేర్ అంటే అరుదైనా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేము ఇంకా క్లారిటీ ఉండదు అని చెప్పని వీళ్ళు ఇస్తున్నారు ఈ రోజు. అంటే నేను అదే అడుగుతున్నాను సార్, రేర్ అనే పదానికి అర్థమే మారుస్తుంది వైసీపీ వాళ్ళైతే. మరి వాళ్ళని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు అండం అనేసి చంద్రబాబు నాయుడు గారిని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా కల్తీ జరిగిందని చెప్పని సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నాడు. కల్తీయే కాదు అసలు ఇయే కాదనేది అర్థమైపోయింది, కెమికల్స్ ద్వారా అనేది అర్థమైపోయింది, సిట్టు వివరంగా ఇచ్చింది. ఆ విషయాలన్నీ మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు కొంతమంది అదే ఇందాక నేను చెప్పినట్టు నేను కూడా అంతకుముందు వాళ్ళ విశ్లేషణ ఏదైనా వస్తూ ఉంటే ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు స్పష్టంగా వినేవాడిని. కారణం ఏంటంటే కొంతమంది వామపక్ష భావాలు ఉన్నారు దాంట్లో, వాళ్ళు ఏం చెప్తారని ఆసక్తిగా ఉండేవాడిని. ఈ 2014 నుంచి కావచ్చు, అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కావచ్చు, మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు వ్యతిరేకంగానే మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళకు మాత్రమే అన్ని విషయాలు తెలిసినట్టు, ఈ కూటమి ప్రభుత్వాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయినా సరే కొన్ని విషయాలు ఇంత ఘోరంగా మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళు సమస్యల మీద మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వినసొంపుగా ఉండేది. కానీ ఈరోజు వాళ్ళ స్థాయి తగ్గించుకుంటున్నారే తప్ప వాళ్ళ స్థాయిలో మాట్లాడట్లేదు అనేది మాత్రం స్పష్టం. ఇప్పుడు ఇంకొక అతని గురించి విజయసాయిరెడ్డి చెప్పాడు కదా నెల కింద పంపిస్తున్నారు అని, కాబట్టి వాళ్ళ మాటలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దాని గురించి విశ్లేషణ చేయాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా హిందువులందరూ, అలాగే హిందువుల తరపున ఉన్నటువంటి పీఠాధిపతులు కావచ్చు, మతాధిపతులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు,
వాళ్ళందరూ కూడా మనోవేదంతో ఈరోజు రోడ్డెక్కి మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం ఏ విధంగా సమాధానం చెప్పాలనే విషయాన్ని మర్చిపోయి వాడు చేసిన తప్పుల గురించి మాట్లాడకుండా ఈ సిట్లో ఏదో ఇచ్చింది అని చెప్పని అసలు దాంట్లో పేజీలు మొత్తం చదవండి, ఏమేమి ఇచ్చారు, వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చారా పోని. ఇప్పుడు కోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు ఏమని వేస్తారు, దీంట్లో ప్రభుత్వం మోపినటువంటి అభియోగం తప్పు, వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసు కొట్టేయండి అని చెప్పిన అనేది ఒకటి, లేదు అనుమానాలు ఉన్నాయి మీ పని మీరు చేసుకోండి అని చెప్పిన ఇవ్వడం అనేది ఒకటి. ఇక్కడ వాళ్ళ క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు కదా, దీంట్లో అధికారుల్ని తప్పుపట్టారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పారు కదా, ఇది ఇట్లా జరిగింది అని చెప్పారు కదా, బోరే బాబా అనే దాంట్లో సుక్క కూడా నెయ్యి లేదు, వాళ్ళు పాలు సేకరణ చేయలేదు, అదంతా కెమికల్స్ ద్వారా వచ్చిందని చెప్పారు కదా, 8,900 కోట్ల 8,900 కిలోల లాప్సా అనే దాన్ని తీసుకొచ్చారని చెప్పి దాంట్లో ఉంది కదా. మరి ఎన్ని ఎంత వివరాలన్నీ దాంట్లో ఉన్న తర్వాత దాని గురించి మాట్లాడకుండా ఇదే అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే ఆ మాట అన్నాడు, ఎక్కడ ఉండే జంతు కొవ్వులు ఇవన్నీ వరుసనే వస్తాయి, తొందర ఏముంది. ఎన్డీటీవీ రిపోర్ట్ ఏమన్నా మళ్ళీ తిరిగి అడిగారా, మీరు ఎట్లా చెప్పారు, మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి, ఒకసారి నాకు ఇవ్వండి అని చెప్పని సిట్ వాళ్ళు అడగలేదుగా. కాబట్టి ఇప్పుడు దాని మీద కూడా అనుమానం వస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ బయటికి తీస్తున్నారు. తొందరపడకు సుందరవాదన అన్నట్టు జరిగే కార్యక్రమాలన్నీ అన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చెప్పినందువల్ల మీ మాటల వల్ల సుప్రీంకోర్టు తీర్పు అయితే కాదు, సుప్రీం న్యాయస్థానంలో ఉంది, అది వచ్చిన తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.